ద దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం రద్దు చేసింది. ఈ బ్యాంకుకు తగిన మూలధనం నిర్వహించకపోవడం, ఆదాయాలు పొందే సత్తా లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 నిబంధనల ప్రకారం పాటించడంలో విఫలమవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మరి ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వాళ్ళ డబ్బు ఎలా వస్తుంది అంటే, లిక్విడేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి డిపాజిటరు డిపాజిట్ బీమా క్లెయిమ్ని మొత్తాన్ని పొందుతారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా గరిష్టంగా 5 లక్షలు పొందుతారు. బ్యాంకు సమర్పించిన గణాంకాల ప్రకారం 95.8% మంది డిపాజిటర్లు తమ డిపాజిట్లోని పూర్తి మొత్తాన్ని డిఏసీజీసీ నుంచి పొందుతారని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2024 ఆగస్టు 31 నాటికి మొత్తం బీమాలో ఉన్న 9.84 కోట్ల డిపాజిట్లను డిఏసీజీసీ చెల్లించింది. ఈ నేపథ్యంలో ఇంకా బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. తక్షణం అమల్లోకి వచ్చేలా దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేస్తున్నామని వివరించింది.